హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే మ్యాటర్ నేను మైక్ తీసుకున్నాను అనమాట. సో చాలా వరకు వ్లాగ్స్ చేస్తున్నాను, బట్ పోస్ట్ చేయాలంటే నాయిస్ ఎక్కువ వస్తుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ నాయిస్. అందుకోసమే మైక్ అయితే తీసుకున్నాను. ఈ మైక్ వచ్చేసి గ్రెనారో మైక్. బ్రాండ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదండి, అలా ఆలోచించొద్దు. ఇది వచ్చేసి ఓన్లీ వాయిస్ ఓవర్కి ప్లస్ ఏదైనా వ్లాగ్స్ చేసినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ అవ్వడం కోసం తీసుకున్నాను. ఇది బడ్జెట్ మైక్ అనమాట, బిగినర్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. నాకు అరౌండ్ 1300 to 1500 మీడియంలో చూపించింది ప్రైస్, బట్ ఆఫర్లో 1340 రూపీస్ వచ్చేసింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. 3 లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో పెద్దగా డిఫరెన్స్ తెలియలేదు, బట్ థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత నాయిస్ అయితే పెద్ద ఏం రాలేదు. బట్ ఓకే, బడ్జెట్ రేంజ్లో ఈ మైక్ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను. బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ మైక్ని యూస్ చేసి ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి కస్టర్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ప్లస్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నెక్స్ట్ నుంచి నేను అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ. 1/2 kg మ్యాంగోస్, 5 tablespoons ఆఫ్ షుగర్, ఫ్రెష్ క్రీమ్ కోసం ఫ్రెష్గా పాల మీద తీసినటువంటి మీగడ, 1/2 లీటర్ మిల్క్, కస్టర్డ్ పౌడర్, ఇలా అన్నీ రెడీ చేసి ఉంచుకొని మ్యాంగోని ఈ విధంగా కట్ చేసుకుని పల్ప్ మొత్తం సపరేట్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 మ్యాంగోస్ కంప్లీట్గా పల్ప్ తీసేసుకున్నాను నేను. ఈ విధంగా పాలు పొయ్యి మీద పెట్టేసి 2 tablespoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఈలోపు పాలు వేడెక్కిపోయాయి. ఇలా మీగడ కట్టేటప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ని కాచి చల్లార్చిన పాలతో కలుపుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక చేత్తో ఈ పాలని యాడ్ చేస్తూ మరో చేత్తో మనము వేడెక్కిన పాలల్లో కలుపుతూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ప్రాసెస్లో మనము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కాస్త క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత షుగర్ యాడ్ చేశాను. మీరు షుగర్ ముందే అయినా యాడ్ చేయొచ్చు. షుగర్ అంతా కూడా కరిగిపోయే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా దగ్గర పడ్డాక చల్లారిపోయే వరకు ఉండాలి. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పల్పులో ఈ క్రీమ్ని అంతటిని యాడ్ చేసి అలాగే ఫ్రెష్గా పాల మీద తీసినటువంటి మీగడ కూడా యాడ్ చేసి ఇలా మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనము ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచాలి. 2 hours తర్వాత మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. సో 2 hours తర్వాత చూస్తే ఇలా కాస్త దగ్గర పడింది. ఇప్పుడు నేను సెకండ్ టైం గ్రైండ్ చేయడం కోసం ఇలా మిక్సర్ జార్లో పట్టుకున్నాను. సో మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని రెండోసారి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు 8 hours వరకు ఉంచాలి. 8 కంటైనర్లో ఇలా 8 hours తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి తీసి చూస్తే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. కాస్త షుగర్ తక్కువ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.